హాయ్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఇప్పుడు మనం ప్రాణిక్ ఫుడ్స్ ఒక రకాల గురించి నిన్న వీడియోలో తెలుసుకున్నాం. పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్, న్యూట్రల్ ప్రాణిక్ ఫుడ్, నెగెటివ్ ప్రాణిక్ ఫుడ్. పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్ అయినా అది నువ్వు కుకింగ్ చేసే ప్రాసెస్ బట్టి నెగెటివ్ ప్రాణిక్ ఫుడ్ కింద గాని లేదా న్యూట్రల్ ప్రాణిక్ ఫుడ్ కింద గాని షిఫ్ట్ అయ్యే, ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే 40% రా ఫుడ్డు అండ్ 60% కుక్డ్ ఫుడ్. ఇది నార్మల్ పర్సన్‌లకి అప్లికబుల్. ఇది యానిమలిస్టిక్ హ్యూమన్ నుండి హ్యూమన్ బీయింగ్ ఇది మారుతున్న ప్రాసెస్‌లో. బట్ హ్యూమన్ బీయింగ్ నుండి స్పిరిచ్యువల్ బీయింగ్ కింద మారాలంటే ఆ ఫేజ్‌లో మటుకు యూ హావ్ టు ఫర్దర్ రెడ్యూస్ ద కుక్డ్ ఫుడ్. కుక్డ్ ఫుడ్ ఇంకా ఫర్దర్ రెడ్యూస్ చేయాలి. ఆల్‌మోస్ట్ ఆల్ అప్రోచ్ అవ్వాలి. ఎక్కడి దాకా అంటే 100% జస్ట్ రా ఫుడ్, నేచురల్ ఫుడ్ దాకా. సరే ప్రస్తుతం మనం ఆ స్టేజ్ గురించి ఆలోచించొద్దు. ప్రస్తుతం ఏం మాట్లాడుకుంటున్నాం మనం? యానిమలిస్టిక్ హ్యూమన్ నుండి హ్యూమన్ బీయింగ్ కింద మారటం అనే ప్రాసెస్‌లో యోగి పాత్రలో ఫుడ్ కరెక్షన్ మెథడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దేర్‌ఫోర్ మన డైట్‌లో క్రానిక్ ఫుడ్ ఫుల్‌గా ఇంక్లూడ్ చేయాలి. హైగా ఇంక్లూడ్ చేసుకోవాలి. హ్మ్. ఈ జీరో ప్రానిక్ ఫుడ్స్ కొంచెం మోడరేట్‌గా కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. అండ్ నెగెటివ్ ప్రానిక్ ఫుడ్స్ ఆల్‌మోస్ట్ ఆల్ రెడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. టోటలు ఫస్టు ఈ దగ్గర దగ్గర 10 వీడియోస్ అయ్యాయి ఫుడ్ గురించి. ఈ మొత్తం అంతా ఎట్ ఏ గ్లాన్స్ చూద్దాం ఒకసారి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సిందేంటి? హౌ యూ ఆర్ కన్జ్యూమింగ్ అండ్ వాట్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంటు. దెన్ వాట్ యూ ఆర్ కన్జ్యూమింగ్. నువ్వు ఏం తింటున్నావు? ఎలా తింటున్నావు? ఎంత తింటున్నావు? వీటిలో ప్రయారిటీ ఇస్తే ఎలా తింటున్నాము అనేదే చాలా ఇంపార్టెంట్. ఉంచొని తింటున్నావా? కూర్చొని తింటున్నావా? నడుస్తూ తింటున్నావా? ఆ టైంలో నీ మూడ్ ఏంటి? టీవీ చూస్తూ తింటున్నావా? మొబైల్ చూస్తూ తింటున్నావా? మాట్లాడుతూ తింటున్నావా? వేగంగా తింటున్నావా? స్లోగా తింటున్నావా? సో, కన్జ్యూమింగ్ ఎలా చేస్తున్నావు అనేది చాలా ప్రామినెంట్ ఫుడ్ విషయంలో. ఇక్కడే చాలా కరెక్టింగ్ మెథడ్స్ చాలా ఉన్నాయి. ఇవి కరెక్ట్ చేసుకోవడానికి ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదేం పొద్దున్నే లేచి 5, 6 గంటలు యోగా చేయమని చెప్పడం కాదు. కదా! ఈ డైలీ లైఫ్‌లో చేయవలసిన ఇంపార్టెంట్ కరెక్షన్ ఇది. అలాగే క్వాంటిటీ. ఈ క్వాంటిటీ ఏది ఎక్కువ తినాలి, ఏది తక్కువ తినాలని దేని మీద ఆధారపడుతుంది? నీ యొక్క శరీర తత్వం బట్టి. దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి క్వాంటిటీలో. సో, ఆ ఫ్యాక్టర్స్ తీసుకున్నామనుకోండి. న్యూట్రియంట్స్. న్యూట్రియంట్స్ అంటే మేజర్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. మేజర్ న్యూట్రియంట్స్ అంటే మీ కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాటు, ఫైబరు. మైక్రో న్యూట్రియంట్స్ అంటే విటమిన్సు, మినరల్సు. సో, విటమిన్స్, మినరల్స్ యాస్ పర్ రిక్వైర్మెంటే ఉండాలి. అయితే నేచర్‌గా దొరికే ఫుడ్‌లో ఆల్రెడీ రిక్వైర్మెంటే ఉంటాయి. కొంచెం ఎక్కువైనా బాడీ ప్రాసెసింగ్‌లో అది ఎలిమినేట్ చేసుకుంటుంది. నువ్వు దాని గురించి వర్రీ గావక్కర్ల. బాడీ ఆల్రెడీ డిజైన్డ్. అయితే లోపలికి పంపించే మేజర్ న్యూట్రియంట్స్ ఉన్నాయి గదా! కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాటు, ఫైబరు. దీనికి థంబ్ రూల్ ఏమిటంటే కార్బోహైడ్రేట్స్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటీన్ పర్సెంటేజ్ ప్లస్ ఫ్యాట్ పర్సెంటేజ్ ప్లస్ ఫైబర్ పర్సెంటేజ్. ఇది చాలా ఇంపార్టెంట్. అప్రాక్సిమేట్‌గా అంటే తూకం చేసుకొని తినమని గాదు. బ్యాలెన్స్ పక్కన పెట్టుకొని. బట్ అప్రాక్సిమేట్‌గా అలా ఉండాలి ప్రపోర్షన్. నెక్స్ట్‌ది కాంబినేషన్ ఆఫ్ రా ఫుడ్డు, కుక్ ఫుడ్డు. సో, ఇదేంటి 40% రా ఫుడ్డు అండ్ 60% కుక్డ్ ఫుడ్‌కి అప్రోచ్ అవ్వాలి. ఇది ఏది హ్యూమన్ బీయింగ్ దాకే. యానిమలిస్టిక్ హ్యూమన్ నుండి హ్యూమన్ బీయింగ్ దాకా జర్నీలోనే. హ్యూమన్ బీయింగ్ జర్నీ నుండి స్పిరిచ్యువల్ బీయింగ్ జర్నీ కూడా కంటిన్యూ అవుతాను అనుకుంటే, అప్పుడు రా ఫుడ్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ, కుక్డ్ ఫుడ్‌ని తగ్గించుకుంటూ అప్రోచ్ 100% రా ఫుడ్‌కి అప్రోచ్ అవ్వాలి. అందుకనంటే నీ స్టేటు, నీ యొక్క గోల్‌ను బట్టి డిసైడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకని ఒక రూల్ కింద పెట్టుకోవద్దు. నెక్స్ట్ ఏ టైంలో ఫుడ్ తింటున్నావు నువ్వు? ఈ టైం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన టైమ్ విత్ రెస్పెక్ట్ టు వాత, పిత్త, కఫ దోషాలు ఎలా మారుతాయనేది చూసావు నువ్వు. మార్నింగ్ 6-10, 10-2, 2-2
మళ్ళా 6 నుండి అర్ధరాత్రి 2 దాకా, 10 దాకా, 10 నుండి మిడ్‌నైట్ 2 దాకా, మిడ్‌నైట్ 2 నుండి మార్నింగ్ 6 దాకా ఇలాగ సెక్టార్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసాము. ఒకసారి పాత వీడియోలో ఒకసారి మళ్ళా వెరిఫై చేస్తే చేసుకోండి. నెక్స్ట్ ఏ సీజన్, ఏ సీజన్ బట్టి ఏం తినాలి? సీజన్ బట్టి ఏం తినాలి? సీజన్ బట్టి కూడా వాత, పిత్త, కఫ ప్రవృత్తి బాడీలో ఎన్‌హాన్స్ అగ్రవేట్ అవుతుంటాయి లేదా తగ్గుతూ ఉంటాయి. సో, దాన్ని బట్టి నీ ఫుడ్ యొక్క ప్లానింగ్ గూడా ఉండాలి. నెక్స్ట్ అలైన్‌మెంట్ విత్ నేచర్ ఆఫ్ బాడీ అండ్ టేస్ట్. సో, ఇక్కడ నీ యొక్క నేచర్ ఆఫ్ బాడీ ఏమిటి? దానికి అలైన్ అయ్యి నీ టేస్ట్ ఉండాలి. బట్ మన తిండి ఎలా ఉంటుందంటే టేస్ట్ ప్రామినెంట్ అవుతుంది. ఇవేవి ఇప్పుడు చెప్పిన పాయింట్లు ఏవి ప్రామినెంట్ కాదు. టేస్ట్ బావుంటే తింటాను. టేస్ట్ బాగుండకపోతే తినను. టేస్ట్ బావుండటం అనేది ఓకే. కానీ అది మ్యాండేటరీ రిక్వైర్‌మెంట్ లాగా ఉండదు. డిజైరబుల్ రిక్వైర్‌మెంట్‌లా ఉండాలి. సో, ఈ బాడీ నేచర్‌కి ఒక్కొక్క టేస్ట్‌కి ఎలాంటి వాత, పిత్త, కఫ యొక్క అగ్రవేషన్ అండ్ స్ట్రెస్ ఏరియా వాటిని తగ్గించడం, పెంచడం అనే లక్షణాల గురించి మాట్లాడుకున్నామే. అది మైండ్‌లో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ టైమ్ డిలే. టైమ్ డిలే అంటే నువ్వు కుకింగ్ అయిన తర్వాత ఎంత సేపట్లో తింటున్నావు? టైమ్ పెరుగుతున్న కొద్దీ దాంట్లో కఫ క్యారెక్టరిస్టిక్స్ పెరుగుతాయని చెప్పాను. వాత, పిత్త క్యారెక్టర్స్ తగ్గిపోయి కఫ క్యారెక్టర్స్ పెరుగుతుంటాయి టైమ్ డిలే అయిన కొద్దీ. వితిన్ 4 అవర్స్ అప్రోప్రియేట్ టైమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాణిక్ సపోర్టివ్. సో, ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నట్టు పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్డు, న్యూట్రల్ ప్రాణిక్ ఫుడ్డు అండ్ నెగెటివ్ ప్రాణిక్ ఫుడ్‌లో పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. న్యూట్రల్ ప్రాణిక్ ఫుడ్‌ని మోడరేట్‌గా తీసుకోవాలి. నెగెటివ్ ప్రాణిక్ ఫుడ్ ఆల్‌మోస్ట్ ఆల్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. ఇది కాకుండా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అన్నమాట. నువ్వు ఏ పొజిషన్‌లో కూర్చొని తింటున్నావు? నువ్వు గుటకలేసుకొని తినేస్తున్నావా? నమిలి తింటున్నావా? నీ తింటున్నప్పుడు నీ మూడేంటి? తినటానికి నువ్వు ఉపక్రమిస్తున్నప్పుడు గ్రాబింగ్ మోడ్‌లోకెళ్ళావా? ఒక జింక మీద సింహం లంఘించి మీద పడినట్టు పార మీద పడుతున్నావా? లేదా కమ్యూనికేషన్ ఎలా ఆ టైంలో మాట్లాడుతున్నావా? ఎంత స్పీడ్‌తో తింటున్నావు? అవేర్‌గా తింటున్నావా? అండ్ ఆ తింటున్న ఐటెమ్ మీద గ్రాటిట్యూడ్‌గా తింటున్నావా? నెక్స్ట్ డ్రింకింగ్ ఎలా చేస్తున్నావు? ఆ టైంలో ఏం తాగుతున్నావు? కూల్ డ్రింకులు తాగేసేసి ఫ్లష్ ఔట్ చేస్తున్నావా ఫుడ్‌ని? అన్నెసెసరీగా ఎక్కువ వాటర్ తాగేసేసి డైజెషన్ సరిగ్గా జరగకుండా నువ్వు కండిషన్ క్రియేట్ చేస్తున్నావా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మాట. సో, వీటన్నిటిని చూసి ఎవరి పొజిషన్ ఎలా ఉందో చూసుకొని, అవి నెమ్మదిగా గ్రాడ్యుయల్‌గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసేప్పుడు రూల్స్ వద్దు, డెసిషన్ వద్దు. ఇప్పుడు డెసిషన్ తీసేసుకోవద్దు. లాజికల్‌గా చాలా సేపు ఆలోచించి, ఒకటికి 3 సార్లు ఈ 6, 7 వీడియోలు చూసి, అప్పుడు ఒక అవగాహనకొచ్చి ప్లానింగ్ ఉండాలి. సో, ఇక్కడ నుండి రేపు చూద్దాం.